కప్పింగ్ థెరపీ చాలా ఇది అయితే అసలు చాలా అద్భుతాలు చేయొచ్చు అనమాట. ఇన్స్టెంట్గా కొంతమందికి నడుము పట్టేసుకుంటుంది, చాలా అంటే నేను చాలా కేసెస్ చూశాను. మెడ పట్టేసుకుంటుంది. మెడ పట్టేయడం బాగా గుర్తుపెట్టుకోండి. చాలా ఇలాంటి విషయాలు ఎక్కడ విని ఉండరు మీరు. ఒక్క మాట బాగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్, పడుకున్నప్పుడు మెడ పట్టుకుంది. మెడ పట్టుకుంటే ఏం చేస్తారు? ఇమ్మీడియట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. ఇక్కడ మెడ పట్టుకోవడం అంటే బోనికి ఏం కాలేదు, క్లియరా? బోనికి ఎలాంటి ప్రాబ్లం లేదు. మరి ఏమైంది? మెడ పట్టుకోవడం అంటే ఇక్కడ కండరాలు పట్టేసుకొని ఎక్స్రే తీపిస్తారు. హాస్పిటల్కి వెళ్తే నెక్కి ఫస్ట్ ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే కండరాలు పడుతుందా? ఎక్స్రేలో కండరాలు పడవు, బోన్స్ మాత్రమే కనిపిస్తాయి. కానీ అందరికీ డాక్టర్స్కి అలవాటు అయిపోయి ఏం చేశారు? ఎక్స్రే రాసి ఎక్స్రే చూసేస్తారు, ఏం లేకుండా జస్ట్ ఒక బెల్ట్ ఇస్తారు. చూడండి, బెల్ట్ ఇస్తారు, బెల్ట్ వేసేసుకుంటారు. ఆ కండరాలకి ఇంకా టైట్గా బెల్ట్ ఇచ్చేస్తారు. కదలకపోవడం వల్ల రిలాక్స్ అవుతుంటే తప్ప అది ట్రీట్మెంట్ కాదు. బెల్ట్ అనేది ట్రీట్మెంట్ కాదు. అయితే అలా నెక్ క్యాచ్ అయింది అని అంటే జస్ట్ ఈ కప్పింగ్ ద్వారా జస్ట్ 2 minutesలో పోతుంది. 2 నిమిషాల్లో నెక్ క్యాచ్ అనేది పోతుంది. అలాంటి అద్భుతమైన వైద్య విధానం కప్పింగ్ థెరపీ.